రేపు రాజులా బ్రతకాలి అంటే ఈ రోజు కూలీలా కష్టపడాల్సిందే. ఇది నిజం తెలుసుకుంటే ప్రతి ఒక్కరు ధనవంతులే. తెల్లవారితే ఉంటామో లేదో తెలియకపోయినా అలారం పెట్టుకొని మరీ పడుకుంటాము కదా, దానినే నమ్మకం అంటాము. ఆ నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే. సముద్రంలో రాయి విసిరేసిన సముద్రానికి ఏమీ కాదు, రాయే సముద్రంలో కనబడకుండా పోతుంది. అలాగే కొండంత ధైర్యంతో మన పని మనం చేసుకుంటూ పోతుంటే మనల్ని విమర్శించే వారే కనబడకుండా పోతారు. ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు మాటలు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం. దానిని దులుపుకొని పోవాలి, కానీ పదే పదే తలుచుకొని కుమిలిపోకూడదు. జీవితంలో ఎవరిని తక్కువ చేసి మాట్లాడకు, ఎవరిని బాధించకూడదు. ఈరోజు నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనది. అబద్ధం దర్జాగా బతికి ఏదో ఒక రోజు చస్తుంది. నిజం రోజు చస్తూ ఏదో ఒక రోజు బతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బతుకుతుంది. డబ్బు ఒకే భాష మాట్లాడుతుంది. ఈరోజు నువ్వు పొదుపు చేస్తే రేపు నిన్ను రక్షిస్తాను, కాబట్టి పొదుపు చేసి పెట్టుబడిగా పెట్టుకో. బ్రతికి ఉండగానే మనిషిని చంపివేసే రెండే బలమైన ఆయుధాలు: ఒకటి అనుమానం, రెండు అవమానం. నాది కాని దానికోసం నేను ఎప్పుడూ ఆశించను, నాదైతే నేను ఎప్పుడూ వదులుకోను. ఒకరికి నచ్చినట్లు నేను ఉండను, ఎవరి కోసం నన్ను నేను మార్చుకోను. నేను ఎప్పుడు నాలాగే ఉంటా. నీతి నిజాయితీతో బతికే బతుకుల్లో రాజస్యం ఉంటుంది. ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు, మరీ ముఖ్యంగా ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బతకాలంటే దమ్ము ధైర్యం కావాలి. జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతుడివి అవుతావు, వయసు పెరిగితే ముసలివాడివి అవుతావు. కానీ నీలో మంచితనం పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగులుతావు. ప్రతి దాని విలువ టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఫ్రీగా దొరికే ఆక్సిజన్ కూడా ఆసుపత్రిలో ఖరీదుకే అమ్ముతారు. జీవితం అంటే ఓ సమస్య నుంచి మరో సమస్యలోకి ప్రయాణించడమే. ఏ సమస్య లేకుండా జీవితం ఉండదు. స్వతంత్రంగా బ్రతికే ప్రయత్నంలో కష్టాలుండొచ్చు, కానీ బానిసత్వం మాత్రం ఉండదు.